మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జిల్లా మున్సిపల్ పరిధిలోని మున్సిపల్ ఆఫీస్ ముందు తెలంగాణ విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో డిసెంబర్ 10వ తేదీ నుండి నిరవధిక సమ్మెకు దీక్ష చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన నిరవధిక సమ్మె దీక్ష చేస్తున్నారు ఉద్యోగుల సంఘం. వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ రోజుకి దీక్ష చేసి 4వ రోజు చేరుకున్నది. అంతవరకు ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. ఏవైతే ప్రభుత్వం హామీలు ఇచ్చిందో వాటి అన్నింటినీ కాలయాపన చేసుకుంటూ పోతున్నది. మాకు ఉద్యోగులకు ఏవైతే అప్పుడు ఎన్నికల హామీలు ఏ విధంగా హామీలు ఇచ్చారో అవి వెంటనే అమలు పరచాలి. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ మాకు ఇంతవరకు కూడా న్యాయం జరగలేదని చెప్పేసి వీళ్ళు వాపోతున్నారు. వారిని ఏ విధంగా వారి వాటిలోనే వినిపించే ప్రయత్నం చేద్దాం. మేము గత సంవత్సరం కూడా చేయడం జరిగింది. సమ్మెలో అప్పుడున్న ప్రభుత్వం పెట్టుకోలేదు, ఇప్పుడున్న ప్రభుత్వం జరగడం లేదు. విద్యాశాఖకు వెన్నుముకగా ఉన్న మేము మమ్మల్ని పట్టించుకోకపోవడం చాలా దుర్భరమైన విషయము. మేము అంటే కేజీబీవీలు, టీఆర్పీలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు ఇక్కడ అందరూ ఉండడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన మాట మీద నిలబడకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఇంకోటి ఏంటంటే మేము కేజీబీవీలో పనిచేసే వాళ్ళం కావచ్చు, మహిళా ఉద్యోగులు చాలా మంది కావచ్చు, మెటర్నిటీ లీవ్ అనేది అడగడం జరుగుతుంది. మెటర్నిటీ లీవ్ తో పాటు ఇంకోటి ఏంటంటే క్రమబద్ధీకరణ అనేది మాకు చాలా ముఖ్యమైన విషయంగా మేము భావిస్తున్నాము. సీఎం గారు మాట ఇచ్చింది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా నెరవేర్చాలి. మేము హాలిడే డ్యూటీస్, నైట్ డ్యూటీస్, డే డ్యూటీస్, మా ఫ్యామిలీస్ అన్నింటినీ వదిలిపెట్టి మేము 360 మంది పిల్లల్ని మేము కాపాడుతున్నాము. కానీ మా గోడు వినిపించుకునే వాళ్ళు లేకపోవడం నాకు చాలా బాధాకరంగా ఉంది. సీఎం గారు ఇచ్చిన మాటను వెంటనే నిలబెట్టుకొని మా సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాము. నేను కేజీబీవీపేటలో హిందీ సిఆర్టీగా పనిచేస్తున్నాను. సార్ మేము చాలా సంవత్సరాల నుంచి, ఇప్పుడు కాదు 2004లో ఎప్పుడైతే కేజీబీవీ స్టార్ట్ అయ్యో అప్పటి నుంచి వర్క్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది రిటైర్మెంట్ పొజిషన్ కూడా వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా వస్తున్నటువంటి రాజకీయ నాయకులు, గవర్నమెంట్ అందరు ప్రతి ఒక్కరికి ప్రతిసారి హామీ ఇస్తున్నారు, ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తామని. బట్ ఏ గవర్నమెంట్ కూడా చేయలేదు. నేను సీఎం గారిని కోరుకునేది ఒకటే, ఎవరు చేయండి, మీరు చేశారనుకోండి మా అందరికి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది, అది మీకు కూడా గవర్నమెంట్ కి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. కాబట్టి మీరు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నెరవేర్చుకోండి. మేము ఈ సమ్మెని ఏదైతే చేస్తున్నామో ప్రతిరోజు ఇదివరకు 25 డేస్ చేసాము, ఇప్పుడు మళ్ళీ కూడా వచ్చేంత వరకు చేసాము. అప్పుడు 25 డేస్ కి అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ మాట నమ్మి మేము దాన్ని విరమించుకున్నాము. బట్ ఇప్పుడు విరమించుకోదలుచుకోలేదండి. ఇప్పుడు ఖచ్చితంగా ప్రతిరోజు ఒక వినూత్న కార్యక్రమాలు చేపడుతూ, నిన్ననేమో ర్యాలీ తీసాము, ఈ రోజు బతుకమ్మ ప్రోగ్రామ్ చేస్తున్నాము, రేపు ఇంకొక ప్రోగ్రామ్ చేస్తాము. ప్రతి ఒక్కటి నిన్న చాయ్ పై చర్చ, మీరు చెప్పినటువంటి చాయ్ గురించి మేము చర్చ చేసాం నిన్న. కాబట్టి ఇట్లాంటిది ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క వెరైటీగా మేము చేస్తాము. ఎప్పటి వరకైతే మీరు మమ్మల్ని రెగ్యులర్ చేయరో అప్పటి వరకు మేము చేస్తూనే ఉంటాము. సీఎం గారు దయచేసి మీరు స్పందించండి. ఇంతమంది ఆడబిడ్డలు, ఇంతమంది అన్నదమ్ములు మీకోసం, మీ మాట కోసం వెయిట్ చేస్తున్నాము. కాబట్టి మీరు తొందరగానే స్పందించి మాకు ఖచ్చితంగా రెగ్యులర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 19,006 మంది సమగ్ర శిక్ష వ్యవస్థలో పనిచేస్తున్నాం. విద్యా వ్యవస్థలో కీలకమైన పనులు చేస్తూ మరి పేద విద్యార్థులకు పాఠాలు చెప్తూ అనేక రకాలైనటువంటి పుస్తకాలు, బట్టలు, మరి ఓయిస్ సర్వే, మిడ్ డే మీల్స్ బిల్స్, అన్ని రకరకాల సేవలు చేస్తున్నటువంటి మాకు, కళా విద్యలను పోషిస్తున్న మాకు, మరి మా ప్రధాన డిమాండ్ రెగ్యులరైజ్ అంశాన్ని మేము ఎత్తుకొని గత ప్రభుత్వంలో మేము నిరసన కార్యక్రమాలు చేసినప్పుడు మరి పిసిసి హోదాలో రేవంత్ రెడ్డి గారు వచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తాను, మీ సమస్యలు చిన్నవి, మీ సంఘ నాయకులను పిలిపించుకొని చాయ్ దాగంత లోపలనే మీకు జీవో ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఆ జీవో వస్తేనేమో కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను కలవడం జరిగింది. మరి మొక్కని దేవుడు లేడు, తొక్కని కడపలేదు. మా బాధను ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోకపోతే గత 4 రోజుల్లో మేము నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. అయినా ప్రభుత్వంకు ఏదో రకంగా చర్చలకు పిలిచి నామమాత్రంగానే
చర్చ చేయడం వల్ల ఆ చర్చలను మేము విఫలం చేయడం జరిగింది. ఆ బహిష్కరించినప్పుడు ఇంత సేవ చేస్తున్నటువంటి మాకు ఎందుకు న్యాయం జరగదు? మరి హర్యానా, అరుణాచల్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో రెగ్యులర్ గా సమగ్ర శిక్ష ఉద్యోగులు ఉన్నారు. ఈ బంగారు తెలంగాణలో మాటిచ్చిన తర్వాత దాన్ని ఎందుకు నెరవేర్చాలని చెప్పేసి గత 4 రోజుల నుంచి మేము ఆడబిడ్డల సైతము మన పీటీఐలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, సిఆర్పీలు, ఐఆర్పీలు, బది సెంటర్ ఉన్నటువంటి వాళ్ళు, మరి యుఆర్ఎస్ లో, డిపిలో రకరకాల స్థాయిలో మేము పనిచేస్తూ మరి పేద విద్యార్థులకు ఈ విద్యా వ్యవస్థలో సహాయం చేస్తున్నాం. మేము యుఆర్ఎస్ కానీ, సిఆర్పీలకు కానీ, ఎంఐఎస్ కోఆర్డినేటర్స్ కానీ, కేజీబీవీ బృందం కానీ మొత్తము మేము అందరము 19,600 మంది ఉన్నాము. గత సంవత్సరంలో చేసి మధ్యలోనే ఆగిపోవడం జరిగింది. ఈ సంవత్సరం పిసిసి అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి సార్ గారు మాకు వచ్చి ధర్నా చౌక్ లో మాకు చెప్పడం జరిగింది. మేము వచ్చిన 100 రోజుల్లో మీకు రెగ్యులర్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ మాటను నిలబెట్టుకొని మేము ఏడాది పాటు వేచి చూశాము. కానీ ఇప్పటి వరకు మా గోడుని ఎవ్వరు వినిపించుకోవట్లేదు. కేజీబీవీల పరిస్థితి ఏంటంటే టాప్ పై నుండి కింది వరకు మొత్తం మహిళా ఉద్యోగులమే. 360 మంది పిల్లల్ని మేము కంటికి రెప్పలా కాపాడుతున్నాము, వాళ్ళని ఉన్నత స్థాయిలో ఉంచుతున్నాము. అయినా మా గోడు ఎవరు వినిపించుకోవడం లేదు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం? మహిళా ఉద్యోగులమైన మేము అన్ని రంగాల్లో ముందు ఉన్నాము, మహిళలకు అన్ని రకాలమైన ఉద్యోగాలు అన్ని ఫ్రీ ఇస్తున్నామంటున్నారు. మరి మమ్మల్ని ఎందుకు చూడడం లేదు? మమ్మల్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? గంజిలో ఈగలా ఎందుకు తీసేస్తున్నారు? మేము కూడా ఎగ్జామ్స్ రాసి మెరిట్ ద్వారా రావడం జరిగింది. అన్ని రకాల క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. కార్పొరేట్ ధీటుగా మేము విజయాలను సాధిస్తున్నాము. అయినా మాకు ఎలాంటి బెనిఫిట్స్ జరగట్లేదు.